ఈరోజు కాంటినెంటల్ హాస్పిటల్ చరిత్రలో ఒక గర్వమైన దినము అనుకుంటున్నాము. ఎందుకంటే మేము ఒక ఇంపార్టెంట్ స్టడీ ఇక్కడ రీసెర్చ్ స్టడీ కండక్ట్ చేసినప్పటికీ ఆ ఇన్ఫర్మేషను ఈరోజు అందరితో షేర్ చేశాం. ఈ ఇన్ఫర్మేషను ఏ సబ్జెక్ట్ మీద అంటే మన దేశంలో భారతదేశంలో కోలన్ రెక్టల్ క్యాన్సరు బాగా పెరుగుతుంది, విపరీతంగా పెరుగుతుంది. పెరిగినప్పటికీ మనం ఎటువంటి చర్యలు చక్కగా మనము తీసుకోలేకపోయాం ఇంతవరకు. సో నేను అమెరికాలో ఉన్నప్పటికీ అన్ని దశాలు ఇక్కడ అక్కడ సొసైటీస్ అన్నీ కూడా వెస్టర్న్ కంట్రీస్ సుమారుగా 30 ఏళ్ళ నుంచి ఈ కోలన్ క్యాన్సర్ ప్రివెన్షన్లో వాళ్ళు బాగా ముందుకు వెళ్ళారు రీసెర్చ్ ద్వారా. అనగా పేషెంట్స్కు 45 సంవత్సరాలు వచ్చినప్పటికీ ప్రతి ఒక్క మగవారికి స్త్రీకి కూడా స్క్రీనింగ్ కొలనాస్కోపీ ప్రొసీజరు వాళ్ళు చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళు మొదటిసారిగా అమెరికన్ క్యాన్సర్ సొసైటీ మరి అమెరికన్ కాలేజ్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ పబ్లిష్ చేసింది ఏమనగా ఫస్ట్ టైము ప్రపంచంలో ఒక ప్రివెంటేటివ్ టెస్ట్ చేసినప్పటికీ క్యాన్సర్ సంఖ్య బాగా తక్కువ చేశాము. సో 2013లో ఈ హాస్పిటల్ ప్రారంభించినప్పటికీ నేను మన దేశంలో కూడా ఎటువంటి ప్రాక్టీస్ తీసుకురావాలనేసి నేను చాలా కష్టపడాను. ఇప్పుడు లాస్ట్ 3 ఇయర్స్లో మేము ఇది ఇంప్లిమెంట్ చేశాం. మా పేషెంట్స్ ప్రజలందరూ కూడా బాగా సంతోషంతో ఈ ఈ ఈ ప్రొసీజర్ను వాళ్ళు వాళ్ళు అవలంబించారు. సో బేసిక్లీ ఏమనగా కోలోరెక్టల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి స్క్రీనింగ్ కొలనాస్కోపీ 45 సంవత్సరాలు దాటిన తర్వాత ఒకసారి చేసుకోవాలి. దానివల్ల మనకేం తెలుస్తుంది అంటే కోలను పెద్ద పేగు కనుక ఈ పెద్ద పేగులో చిన్న గడ్డలు పుడతాయి. ఈ గడ్డలు మెల్లమెల్లంగా పెరిగేసి క్యాన్సర్లో మారుతుంది. ఇది క్యాన్సర్లో మారడానికి కొంతమందికి 6 సంవత్సరాలు పట్టవచ్చు, 4 సంవత్సరాలు పట్టవచ్చు, 15 సంవత్సరాలు పట్టవచ్చు. అంటే గడ్డ సైజ్ నుంచి దాని తర్వాత ఎటువంటి గడ్డ అనేసి. సో ఈ స్క్రీనింగ్ కొలనాస్కోపీ ప్రొసీజర్ ద్వారా ఏం చేస్తామంటే ఇటువంటి గడ్డలు ఉన్నప్పటికీ అవి తీసేస్తాం. సో ఇలాంటి స్టడీ మేము 2000 పేషెంట్స్లో చేశాము లాస్ట్ 3 ఇయర్స్లో. ప్రైమరీ స్క్రీనింగ్ కొలనాస్కోపీ ఫర్ పేషెంట్స్ టు ప్రివెంట్ కోలోరెక్టల్ క్యాన్సర్. ఆ డేటా ఏమొచ్చింది అందులో సుమారుగా మగవాళ్ళలో 26% ఈ గడ్డలు వాళ్ళలో ఉన్నాయని మేము గ్రహించాము. ఈ గడ్డలు తీసేయబడింది. దాని తర్వాత స్త్రీల్లో సుమారుగా 21%. ఇది అమెరికా డేటాతో పోలిస్తే అంత ఎక్కువగా తక్కువ లేదు. ఆ దేశంలో మగవాళ్ళు 35%, ఆడవాళ్ళు 25-30% వరకు అని వాళ్ళు ఎన్నో సైంటిఫిక్ జర్నల్స్లో పబ్లిష్ చేశారు. సో మన భారతదేశంలో కూడా ఇంత పెద్ద సంఖ్యతో ఈ గడ్డలు పుడుతున్నాయి, దీనివల్ల క్యాన్సర్ వస్తుంది అని మేము ఈ స్క్రీనింగ్ కొలనాస్కోపీ అంతర్జాతీయ స్థాయిలో ఎలాగా ఇంప్లిమెంట్ చేశారో మన దేశంలో కూడా సక్రమంగా ప్రాక్టీస్ చేస్తే మనం కోలన్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సరు తప్పకుండా అరకట్టుకోగలుగుతాం. సో ఇది దీని గురించి ఈ సక్రమంగా చేసిన స్టడీ ఇది ఇవాళ మేము మీ అందరికీ అందచేశాము. నౌ ఇట్ ఈస్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. దీన్ని వాళ్ళు పాటించి ఈ వయసు ప్రకారం ఈ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా స్క్రీనింగ్ కొలనాస్కోపీ చేసుకోవాలి. కోలన్ క్యాన్సర్ ఎవరికి వస్తుంది? కోలన్ క్యాన్సరు వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే ఒక ఫ్యామిలీలో కోలన్ క్యాన్సర్ ఉన్న వారికి, అంటే అమ్మకో, నాయనకో, లేకుంటే చెల్లెనికో, అక్కకో, అంకుల్స్కో, ఇటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి ఉన్నప్పటికీ వాళ్ళకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది మన ఫుడ్ అండ్ హ్యాబిట్స్. మన డైట్ సరిగ్గా లేకపోవడము, మన డైట్లో కేవలం ఫ్యాటీ ఫుడ్స్ ఉన్నప్పటికీ, మన ఫ్రూట్స్ తక్కువ ఉండేసి, గ్రీన్ వెజిటబుల్స్ తక్కువ ఉన్నప్పటికీ ఇటువంటి వాళ్ళకు కూడా కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో ఒబిసిటీ, వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు, సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఏం చేయకుండా అస్సలు ఎక్సర్సైజ్ లేనిది కౌచ్ పొటాటో అంటాం. ఓకే, కేవలం సోఫాలో పడుకొని కంప్యూటర్ పెట్టుకొని మనం చేసుకుంటే ఈవెన్ దోస్ పేషెంట్స్ రీసెర్చ్లో దే హ్యావ్ పబ్లిష్ దట్ దే హ్యావ్ హైయర్ ఇన్సిడెన్స్ ఆఫ్ కోలన్ క్యాన్సర్. మరి పొగాకు, ఎటువంటి రూపంలో పొగాకు తీసుకున్నా కూడా, సిగరెట్స్ అయినా లేకుంటే టొబాకో చూయింగ్ అయినప్పటికీ, సిగార్స్ అయినప్పటికీ, బీడీస్ అయినప్పటికీ ఇట్ ఈస్ డైరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ హైయర్ ఇన్సిడెన్స్ ఆఫ్ కోలన్ క్యాన్సర్. దాంతో
ఆల్కహాల్. ఆల్కహాల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్స్ అన్నట్టు. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ వారికి తప్పకుండా వాళ్ళు ముందుకొచ్చేసి ఈ స్క్రీనింగ్ కొలనాస్కోపీ అనేసి చేసుకొని దే కెన్ ప్రివెంట్. ఈ స్టడీలో ఇది కూడా కనుక్కున్నాం మేము. 33 మందికి కోలన్ క్యాన్సర్ డయాగ్నోస్ చేశాం. ఒకవేళ ఈ పేషెంట్స్ ముందే స్క్రీనింగ్ కొలనాస్కోపీ చేసుకుంటే వాళ్ళ ఖర్చు సుమారుగా ఒకసారి క్యాన్సర్ డయాగ్నోసిస్ అయినప్పటికీ సుమారుగా 10 లక్షల నుంచి 15 లక్షల ఖర్చు కావచ్చు. అది సర్జరీ కానీ, కీమోథెరపీ కానీ, హాస్పిటలైజేషన్సే కానీ, డయాగ్నాస్టిక్ టెస్ట్సే కానీ, ఇవన్నీ బాధపడుతూ స్టిల్ ఆల్మోస్ట్ 30-40% పేషెంట్స్ అన్ఫార్చునేట్లీ మరణిస్తారు. ఓకే, మన దేశంలో ఇట్ హాజ్ అ వెరీ హై మార్టాలిటీ. అనగా భారతదేశంలో కోలన్ క్యాన్సర్ డయాగ్నోసిస్ చేసినప్పటికీ 3 out of 5 పేషెంట్స్ విల్ నాట్ లివ్ బియాండ్ 5 years. 5 ఏళ్ల కంటే ఎక్కువ రోజు బతకలేరు. ఇది అమెరికాలో కాదు, ఇది వెస్ట్రన్ కంట్రీస్లో కాదు. ఎందుకంటే వాళ్ళు ఇటువంటి స్క్రీనింగ్ చేయించుకొని, లేకుంటే ఏమైనా సిమ్టమ్స్ ఉంటే తొందరగా డాక్టర్తో కన్సల్ట్ చేసుకొని ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసుకొని వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటారు. మనం స్టేజ్ 3, స్టేజ్ 4లో ఇటువంటి క్యాన్సర్స్ డయాగ్నోస్ చేస్తే ఆపర్చునిటీస్ టు ట్రీట్ డాక్టర్ దగ్గర చాలా తగ్గిపోతాయి అండ్ అనవసరంగా గురి అయిపోతారు పేషెంట్స్. ఖర్చు కూడా బాగా ఎక్కువగా అవుతుంది. సో ఇన్ సమ్మరీ, ఈ 3 ఏళ్ల స్టడీ 2000 పేషెంట్స్లో స్క్రీనింగ్ కొలనాస్కోపీ ఈజ్ ద టూల్ టు హెల్ప్ టు ప్రివెంట్ మన కోలోరెక్టల్ క్యాన్సర్ రాకుండా. మనం ఈ ప్రొసీజరు మనం రికమెండేషన్ చేసినప్పటికీ అది ప్రాక్టీస్లోకి తీసుకొస్తే దెన్ లాట్ ఆఫ్ పేషెంట్స్ లైఫ్స్ విల్ బి సేవ్డ్. లాస్ట్లీ మనం ఇంకొక ముఖ్యమైన విషయం ఏమనగా, అది ఎవరు చేయాలి ప్రొసీజరు? ఓకే, ఈ ప్రొసీజరు ధర ఎంత? ఈ ప్రొసీజర్ వలన పేషెంట్స్కి ఏమన్నా నష్టం అవుతుందా? దాని గురించి ఒక నిమిషం మాట్లాడతాను. ఇది చాలా సింపుల్ ప్రొసీజరు. దీనికి సుమారుగా 20 నుంచి 30 నిమిషాలు, 45 నిమిషాలు టైం పడుతుంది. ప్రొసీజర్ ఖరీదు కూడా చాలా తక్కువ. 5,000, 6,000 పాలిప్స్ తీస్తే కొన్ని వేలు ఎక్కువగా కావచ్చు. సో ఒకసారి ఆలోచించండి, మీరు క్యాన్సర్కు ఇన్ని లక్షలు ఖర్చు పెడతారా? మా 33 పేషెంట్స్ కూడా క్యాన్సర్ వచ్చిందో వాళ్ళకు పోలిస్తే సుమారుగా 3.5 కోట్లు. ఓకే, లేకుంటే 5-6 వేలు అయ్యే టెస్టులు చేసుకొని మీకు ఇటువంటి గడ్డలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకుంటారా? ఒకసారి నెగిటివ్గా వస్తే టెస్ట్ మళ్ళీ 10 ఏళ్ళ వరకు చేసేది అక్కరుండదు. సో రికమెండేషన్ ఇస్ యూ కెన్ సేవ్ మనీ, లైఫ్ను కాపాడుకోవచ్చు. ఈ సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్, ఇది అనెస్థీషియా ఇచ్చి చేస్తాము. తర్వాత అరగంట తర్వాత 45 minutes రికవరీలో ఉంటారు, మరి ఇంటికి వెళ్ళిపోతారు. సో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మంచి క్వాలిఫై అయ్యి ఎండోస్కోపిక్ స్కిల్స్ ఉండి సెంటర్లో మంచి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉండి, దాని తర్వాత దెర్ ఆర్ సమ్ క్వాలిటీ మెజర్స్. అది అమెరికాలో, వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు ఈ క్వాలిటీ మెజర్స్ యూస్ చేస్తారు. అంటే ఒక డాక్టర్ సరిగా చేస్తుండా లేదా అనేసి. సో మేము కూడా ఈ స్టడీలో వాళ్ళు పాటించినట్టు ఈ 3 క్వాలిటీ మెజర్స్ కూడా ఇన్కార్పొరేట్ చేశాం. ఈ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ క్వాలిటీ మెజర్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, ఇటువంటిది కరెక్ట్ ఉన్నాయా లేవా, అదంతా కూడా మీకు ఇవాళ చూపించబడింది. సో గుడ్ క్వాలిటీ స్క్రీనింగ్ కొలనాస్కోపీ ఈజ్ సేఫ్ ఫర్ ది పేషెంట్స్. అసలు ఎవరు కూడా వెనుకకు అసలు మరలకూడదు. అండ్ డాక్టర్ సలహా ఇస్తే తప్పకుండా చేయించుకొని ప్రివెంట్ కోలోరెక్టల్ క్యాన్సర్.